టేస్టీ కొబ్బరి పాలు అన్నం టేస్ట్ చేయండి ఎలా ఉందో. దీనికి ముందు మటన్ బిర్యానీ వేస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నిర్మల. ఈరోజు మనం పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏంటి పులావ్ రొటీనే కదా, అందులో స్పెషల్ ఏముంది అంటారా? లేదండి, స్పెషల్ ఉంది. మామూలుగా మీరు వెజిటబుల్స్ వేసి పులావ్ చేసుకుని ఉంటారు ఇప్పటి వరకు. అలాగే చికెన్ పులావ్ కానీ మటన్ పులావ్ కానీ చేసుకుని ఉంటారు. కానీ ఈరోజు మనం చేసేది కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేయాలి అనేది చూద్దామా. ఈరోజు నేను మీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఏమండి, చాలా రోజుల నుంచి వంట చేస్తా అంటున్నారు కదా, రండి ఈరోజు కలిసి చేద్దాం. రండి. హాయ్, వణకం అండ్ వెల్కమ్ టు నిమ్మిస్ కుకింగ్ కేవ్. హలో, అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, మీరు ఫస్ట్ కానివ్వండి. ఇది నేను చెయ్యాలా? మరి మీరే చేయాలి, ఇంకెవరు చేస్తారు? సరే, ఓకే. ఎప్పుడు సీరని சொல்லிட்டு ఆశించగా. సరే, చాలా చాలా చెప్తాను. సరే, ఇప్పుడు మనం என்ன செய்யறோம்? చాలా ఈజీ అండి. కొబ్బరి పాలతో మనం ఇప్పుడు పులావ్ చేయబోతున్నాం. చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ మసాలా ఐటమ్స్ పక్కన పెట్టేసుకోండి, ఉప్పు రెడీ పెట్టేసుకోండి, కూరగాయలు అన్నీ కోసేసుకోండి, కొబ్బరి పాలు తీసి రెడీ చేసేసుకోండి. రైస్ లో కొబ్బరి పాలు వేసేసి అన్ని వేసేసి రెడీ చేస్తే రెడీ పులావ్. ఓకే, ఇவ்வளோ ప్రాసెస్ ఆగుదా? చాలా ఈజీ అండి, రండి ఒక్కొక్కటి చేసేద్దాం తొందరగా. సరే, ఇప్పుడు ఏంటి? మీరేమోని ఫస్ట్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేయండి, నేను క్యారెట్ కోస్తా ఉంటాను. ఓకేనా? ఓకే. మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పోతే కాలీఫ్లవర్ కోయండి చిన్న ముక్క. రైట్, ఓకే. సో కట్ పండవాదా? ఎప్పుడు కట్ పండదు? స్లైసెస్గా సన్నగా స్లైస్గా కట్ చేయండి, నీట్గా ఉండాలి. సరే, పెద్దగా కట్ చేయద్దు. ఓకే. ప్రాన్స్ ఇల్లయా? ప్రాన్సా తీసుకొద్దాంలేండి షాప్ నుంచి. ప్రాన్స్ ఇల్లామ ఎప్పుడు చేయదు? ప్రాన్స్ తీసుకొద్దాం అండి. రోజు ఇలా హెల్ప్ చేయొచ్చు కదండి, నాకు కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. డైలీయా? అవును, చక్కగా ఇద్దరం కలిసి చేసుకుంటే గంట పట్టేది అరగంటలోనే అయిపోతుంది. ఇவ்வளோ సీగా ఆడిస్తుంది, నిన్న చేయలేయా? చేస్తున్నాను నెమ్మదిగాను. మీరు ఇంత ఫాస్ట్గా ఓన్లీ అయినా ఒక్క ఉల్లిపాయ కదా అది కట్ చేసింది, పెద్ద ఏదో 10 ఉల్లిపాయలు కట్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు. పచ్చిమిరపకాయలు చీలికల్లా మధ్యలో కట్ చేయాలి, ఓకేనా? అప్పుడైనా మధ్యలో ఇలా కట్ చేయండి. ఇంకొకటి పన్న వేగదా? వేగుతుంది, బాగానే ఫ్రై అవుద్ది, కానీ అట్లా కట్ చేయడం అలవాటు, ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. ఆడిస్తుంది, పచ్చమిరపకాయ ఆడిస్తుంది. సరే, కొద్దిగా కాలీఫ్లవర్ తీసుకోండి. పురుగులు లేకుండా చూసుకోండి, పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి. చిన్న మొక్క చాలు, పెద్దదొద్దు. ఓకే.
ఒకసారి ఎவ்வளோ వేணும் మొత్తం కట్ பண்ணப்பா ఏ లేదు, జస్ట్ 1/4 పీసు, చిన్న పీసు చాలు. ఓకే. అది నేను చేస్తాను. కొబ్బరికాయ కొట్టేసి పాలు తీసి ఇవ్వండి కొంచెం. సరే. ఈ కత్తి నా వల్ల కాదండి బాబు, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. సారీ. ఇట్స్ ఓకే. కొబ్బరి నీళ్ళు ఒక గిన్నె తీసుకోండి. ఓయ్ 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 ఓయ్, ఏం చేస్తున్నారు? గిన్నెలో వేసేయండి, గ్లాసులో వేసేయండి, ఉంచండి. మొత్తం మీరే తాగేస్తున్నారు. తేంగా రెడీ. రెడీయా? సరే, కొబ్బరి పాలు తీసివ్వండి ఇప్పుడు. పాలు. కొబ్బరిలో ఇందులో పాలు వేసి తీసుకొస్తున్నారా? తేంగా పాలు కెట్టేలా? కొబ్బరికాయ ముక్కల్ని చేసి గ్రైండ్ చేసి దాని నుంచి పాలు తీయండి. ఇందులో పాలు పాలు రావా? మంచిగా గ్రైండ్ చేసి పిండితే చక్కగా తెల్లగా పాలు వస్తాయి. తీసుకురండి చేసి. మొత్తం కొబ్బరికాయ అంతా చేయండి. அதுக்கு நார்மல் பாலை ஊற்றிட்டு போயிடலாமே. சமையல்ல இவ்வளோ வேலை இருக்குதா? మరి ఊరికనే అయిపోతుంది అనుకుంటున్నారేంటి ఫుడ్? ఇలా మొత్తం కింద పెట్టద్దండి, ఏదో ఒక ప్లేట్లో పెట్టచ్చు కదా. ఏ నల్ల ప్లేస్ దా. ఏమన్నా అన్నారా? ఒన్నల్లప్ప. சமையல் செய்வது பெரிய கஷ்டங்க. நான் பில்டப் கொடுத்துட்ருக்கேன். நானும் பெரிய செஃப் అయ్యి ప్రూఫ్ పన్ని కామికను. ఏమన్నా అంటే కొద్దిగా గట్టిగా చెప్పండి, నోట్లో గొనుక్కోవద్దు. నాలా బాగా చేయరా? ఏంటి? ஒன்றும் என்னோட வசனம் என்னோடது. ఆమాడియా. తేంగా రెడీ. మరి పాలు ఇంకా తీయలేదా? పాలు చేయడం. ఇప్పుడు అర్థమవుతుంది మేనేజింగ్ వర్క్ ఎంత కష్టమా అని. దాని బదులు మనం చేసుకుంటేనే బెటరు. தேங்காயை அரைச்சி பாலை பொழியணுமா? పాలు తీయడం అయిందా? நிமிஷத்துக்கு ஒருத்தர் ஆச்சா எப்படி செய்யப்படுறேன். செய்யலாம். తొందరగా చేయండి, ఎంతసేపు?
அக்கா இதுக்குள்ள நான் உங்ககிட்ட ஒரு 3 கேள்வி கேட்குறேன். இன்னைக்கு செஞ்ச தேங்காய் புலாவை பற்றியே 3 கேள்வி. క్వశ్చన్స్ అడుగుతారా? అడగండి. ஓகே. ம். முதல் கேள்வி, ம். தேங்காய். இன்னைக்கு நம்ம செஞ்சது தேங்காய் பால் புலாவ். இந்த అవును. தேங்காயோட நேட்டிவ் என்ன? కొబ్బరికి నేటివా? ஓகே. ரெண்டாவது கேள்வி, ம். நம்ம இன்னைக்கு செஞ்சது పులావ్. ம். పులావ్ బిర్యానీ ఇవి అంతా కూడా ఒకటే ఫ్యామిలీ. అవును. బిర్యానీ విచ్ కుసైన్? ఇప్పుడు మనం మల్టీ కుసైన్ రెస్టారెంట్ சொல்லி கேட்குறோம் இல்லையா? ம், அது ம். வந்து குசைன் மல்டிபிள் குசைன்ஸ் உங்களுக்கு முகல்ஸ் குசைன் ம். அந்த மாதிரி இருக்கு இல்லையா? அது போல பிரியாணி அப்படிங்கிறது விச் குசைன்? ముస్లిం? அவசரப்படாத, திங்க் பண்ணி மெதுவாக சொல்லு. ఓకే. மூணாவது கேள்வி, ம். குசைன் சொல்லலாம் இல்லையா? ம், அந்த ம். குசைன்கிற வேர்டோட ரூட் வேர்டு எது? விச் லாங்குவேஜ் ஹேஸ் த ரூட் ఆఫ్ కుసైన్? ద వర్డ్ కుసైన్. కుసైన్ అంటే ఇంగ్లీష్ వర్డ్. జనరల్గా ఇంగ్లీష్కి అంటే లాటిన్ కానీ రోమ్ కానీ ఉంటుంది. திங்க் பண்ணி ம். இந்த பிரியாணி ஆகிறதுக்குள்ளாக எனக்கு பதில் சொல்லி பார்ப்போம். ఓకే. మీరు కూడా థింక్ చేసి పులావ్ నేను చూపించేలోపు కామెంట్ చేసేయండి. అండి నేను అడిగినవన్నీ కొంచెం అందించండి, சொல்லு. ఎందుకంటే మీతో పెట్టుకుంటే నెమ్మదిగా అవుతుంది. టక 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 అందిస్తే చేసేద్దాం ఫటాఫట్. பொறுமையாக வந்து கற்றுக் கொடுக்கணுமா இல்லை எனக்கு? పొరిమియా నెమ్మదిగా చెప్పాలంటే ఎక్కడ వద్దండి, గంటలు గంటలు పడుతుంది కదా. சொல்லு. ఫస్ట్ என்ன ఉప్పా? ఫస్ట్ ఉప్పు ఎత్తే ఇంక అంతే సంగతులు. కానీ మసాలా ఐటమ్స్ ఇవ్వండి, అన్నీ రెండు రెండు ఇవ్వండి. 2 ఇలాచీలు ఇవ్వండి ఫస్ట్, 2 లవంగాలు ఇవ్వండి, சரி 2 కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఇవ్వండి చిన్న ముక్క. కల్పాసి. ఓకే. ఓకే. నెక్స్ట్ చెక్క వచ్చేసి చిన్న ముక్క ఇవ్వండి. సరే రెడీ. అందివ్వండి. சொல்லு சொல்லு எனக்கு சொல்லிட்டு போடு. 2 ఏమోని ఇలా చేసామండి. 2 లవంగాలు, కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లవర్, కొంచెం చెక్క. సరే ఫస్ట్ లైట్గా ఫ్రై చేసేస్తున్నానండి. తర్వాత మీరు నాకు ఇవ్వాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే. తట్టోడు కుడుతున్నామా తనతినా కొడుకున్నామా? ఇచ్చేయండి ఇచ్చేయండి, లేదంటే మీరే వేస్తానంటే వేసేయండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయండి. పోట్లామా? వేసేసేయండి. కరివేపాకు కూడా పోతాం. సరే. కరివేపాకు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలకి ఆగండి ఒక్క నిమిషం, నేను చెప్తాను. రెండు ఉల్లిపాయలు వేసారా? வந்துட்டேன். ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. మొహం పెట్టద్దండి, நல்லா వాసన வருது. వాసన బాగుంది. పచ్చిమిరపకాయలది మొహమే పడుతుంది, మరీ మొహం ఇందులో పెట్టద్దు. అండి ఎక్కడికి వెళ్ళిపోయారు? కూర్చుని పోయారు అప్పుడే, రండి. வந்துட்டேன். சொல்லு. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. అவ்வளோதையும் పోట్లామా? ఈ మొత్తం వేసేయచ్చు, కొంచెం ఏది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక వెజిటబుల్స్ వేద్దాము. அப்படின்னாக்கா இது ஒரு வெஜிடபிள் பிரியாணி தானே? వెజిటబుల్ బిర్యానీ కాదండి, మనం కొబ్బరి పాలు వేస్తున్నాము. వెజిటబుల్ బిర్యానీలో అనుకోండి వాటర్ వేస్తాం కదా, అది. இப்போ அதனால என்ன வித்தியாசம் வந்துட போகுது? మీరు రుచి చూడండి, టేస్ట్ మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది కొబ్బరి పాలు వేస్తే. எந்த பேசலாம் மட்டன் பிரியாணி மாரி இருக்குது சார். చూడండి, టేస్ట్ చూసాక మాట్లాడండి మీరు. ఏమండి వెజిటబుల్స్ ఇవ్వండి. வந்துட்டேன். ఇక్కడ పక్కన ఉండండి, ఎటు వెళ్ళిపోతారు. వేసేయండి, ఇందులో క్యారెట్లు వేసేయండి ఫస్ట్. కాలీఫ్లవర్ వేసేసేయండి.
காய்கறி வேகுது, நான் என்ன செய்யறது? కాయగూరి వేగనివ్వండి, లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అంతే. ఎంతసేపు పడుతుంది? ఏమండి, சொல்லு 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 சொல்லு. కొద్దిగా కొత్తిమీరను కొంచెం పుదీనా వేయండి. మొత్తం వేయద్దు, సగం సగం వేయండి అందులో. అప్పుడు ఏంటి ఇవ్వలేదు కట్ పన్నా? లాస్ట్లో వేయాలండి మ్యారినేషన్ కోసం. ఓహో. ఇప్పుడు ఫస్ట్ మీరు రైస్ వేసేయండి. రైస్లో ఉన్న నీళ్లు పడకుండా రైస్ ఒక్కటే ఇట్లా తేర్చి వేయండి, నీళ్ళు వేయద్దు. అలసి పొట్టొచ్చింది వేస్తారా? ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోండి. ఓకే, పోతిల్లామా? ఒక్క నిమిషం ఆగండి. ఇది మనం 2 గ్లాసులు వేసుకున్నామండి రైస్, 2 కప్పులు వేసుకున్నాం కాబట్టి 2 కప్పులకి 4 కప్పు కొబ్బరి పాలు వేయాలి. ఓకే, ఈ గ్లాస్తో 4 కప్పులు వేయండి. ஒன்று, 2, 3. అయ్యో 4 కప్పు పల్లి. మిగిలిన నీళ్ళు వేసుకోవచ్చండి. 4 గ్లాసు ఊతియచ్చది. సరే, ఇప్పుడు ఉప్పు కూడా ఇచ్చేసేయండి. నేను వేస్తాను ఉండండి. వావ్, పక్కతి బాగా అవుతుంది. చాలా బాగుంటుంది, చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాం. అప్పుడు நிறைய అరిసి వచ్చాక நிறைய విజిల్ வைக்கணுமா? అంటే ఎక్కువ రైస్ వేసినందుకు ఎక్కువ విజిల్స్ పెట్టాలి, తక్కువ వేస్తే తక్కువ విజిల్స్ పెట్టాలని కాదండి. ఎంత రైస్ వేసినా విజిల్స్ మాత్రం 3 విజిల్స్ చాలు. ఓకే, ఓకేనా? ఇంకా 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. సో సాపాడు రెడీ. పులావ్ అవుతుంది, అయిపోతుంది. లేదు, జస్ట్ సౌండ్ ఒకటి తగ్గాలండి, అయిపోతుంది. ఇంకా కొబ్బరి పాలు పులావ్ రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేసేద్దామా? వెయిట్. ఏమైంది? நான் உன்ட்ட 3 கேள்வி கேட்டேன், நீ இன்னும் பதில் சொல்லவே இல்லை எனக்கு. సరే, క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తాను. చెప్పండి, అది ఫస్ట్. முதல் கேள்வி என்ன? కోకోనట్కి నేటివ్ ఏది అని అడిగారు. ఏంది? తమిళనాడు కాబట్టి తమిళనాడు. మరి ఏంటి? நான் தமிழ்நாடு வந்தா தேங்காயும் தமிழ்நாடு இருக்கணும் அவசியம் இல்லை இல்லையா? మరి தேங்காய் கோகனட்டுங்கிறது எல்லாரும் நினச்சிட்டு இருக்கிறது இந்தியா இஸ் த நேட்டிவ், பட் கிடையாது. அது வந்து ஈஸ்ட் ஏசியன் கண்ட்ரி, அதாவது சம்வேர் அரவுண்ட் இந்தோனேஷியா. Somewhere around Indonesia. Oh, okay. It came via ocean waves to Sri Lanka, then to southern of Tamil Nadu and Bengal, the east coast sides, then all over India. Great. Question number 2. Biryani which cuisine? బిర్యానీ చికెన్ అంటే మొఘల్స్, ముస్లిం కదా. అరేబియన్ కంట్రీస్లో రైసే கிடையாது. பிரியாணியில் மெயின் ஐட்டமே ரைஸ். ஸோ எப்படி இது அரேபியன் டிஷ் ஆக்க முடியும்? இட் இஸ் ஏ சவுத் ஏஷியன் டிஷ், நாட் ஃப்ரம் அரேபியா. எர்லி ஃபார்ம் இஸ் நாட் லைக் டுடேஸ் பிரியாணி, பட் கொஞ்சம் சிமிலர் டு டுடேஸ் பிரியாணி. ஓகே, கொஸ்டின் நம்பர் 3. குசைன் அப்படிங்கிற வேர்டுக்கு உள்ள ரூட் எந்த லாங்குவேஜ்? நீ ஆல்ரெடி சொன்னது லாட்டின் இருக்கலாம்னு சொன்னேன். అవును. கேன் யூ கன்ஃபார்ம்? నేనైతే లాటిన్ అనే అనుకుంటున్నాను. குய் அப்படிங்கிறது தமிழில் உள்ள ஒரு ரூட் வேர்டு. குய் அப்படின்னாக்கா விச் இஸ் சம்திங் லைக் பட்டரி, வெரி சாஃப்ட் அப்படிங்கிறது. அதுலேருந்து வந்தது தான் குயினி, குசினி, குசைன். இந்த 3 வார்த்தையும் அதிலே வந்தது தான். தமிழில் இன்னும் நிறைய வேர்ட்ஸ் இருக்குது குய் அப்படிங்கிறத பார்த்து. நம்ம அதை நெக்ஸ்ட் டைம் பார்ப்போம். రండి ఇంకా ఓపెన్ చేసేద్దాం. వెరీ గుడ్.
పుదీనా కొత్తిమీర వేసేయండి. பா நல்ல ஸ்மெல் வருது. సూపర్ స్మెల్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వేసేయండి. போதும் நினைக்கிறேன். நான் மிக்ஸ் பண்ணுறேன். నేను మిక్స్ చేసి ఇస్తాను కదా, ఎందుకు మీ కంగారు? சரி ஓகே. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అసలు. நான் கூட ரொம்ப பேஸ்ட் ஆகிடுமே நினச்சேன். நல்லா పేస్ట్ ఏం అవ్వలేదు. చూసారా ఎంత పొడి పొడిగా. అందుకనే నీళ్ళు మరి మనం పాలు నీళ్ళు కలిపేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకి పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఎంతలా కలిపానా, అయినా అసలు కొంచెం కూడా పేస్ట్ కాలేదు. కంచంలో పెట్టేస్తాను, టేస్ట్ చేయండి. వావ్, లుక్స్ యమ్మీ. ఎస్, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. టేస్టీ కొబ్బరి పాలు అన్నం. టేస్ట్ చేయండి ఎలా ఉందో. Appearing so nice and the aroma also very nice. తినండి. ఎలా ఉంది? దీనికి ముందు మటన్ బిర్యానీ వేస్ట్ సింప్లీ. అంతే మరి, దీని టేస్టే వేరండి. ரொம்ப ரொம்ப టేస్ట్ ఆకుது. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.